గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి. గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకండి. పరాజయాల గురించి పట్టించుకోకు, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉండదు. ప్రతి ఒక్కరూ చెప్పేది వినండి, కొందరితోనే మాట్లాడండి. ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించండి, తీర్పుని మాత్రం భద్రపరచండి. ఎదుటివారు మీకు కోపం తెప్పించే పనులు చేశారని మీరు వారికి కోపం తెప్పించే పనులను చేయకండి. అలా చేస్తే మీకు వారికి తేడా లేకుండా పోతుంది. పందెంలో దిగే ముందు పోటీలో ఎవరెవరున్నారో వారికి సంబంధించిన బలాలు బలహీనతల గురించి ఆలోచించు. పోటీలో దిగాక నీ దృష్టంతా గెలుపు మీద మాత్రమే ఉండాలి. చీకటిలో దారి వెతకటం, ఎడారిలో నీరు వెతకటం, విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం కల్పించటం చాలా కష్టం. మీ సమస్యలను గురించి ఆలోచించటం మానేసి వాటి పరిష్కార మార్గాలను గురించి ఆలోచన మొదలుపెట్టు. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ వ్యక్తి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నీవు అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపన కాదు, ఎంతో ధైర్యం కూడా కావాలి. మగవాడి చేతిలో మోసపోయిన స్త్రీ సమాజంపై నమ్మకం కోల్పోతుంది. స్త్రీ చేతిలో మోసపోయిన మగవాడు తనపై తాను నమ్మకం కోల్పోతాడు. మీ భర్త మిమ్మల్ని అనుమానిస్తున్నాడు అంటే దానికి కారణం మీరు హద్దు దాటి ఎవరితోనైనా ప్రవర్తించి ఉండాలి, లేదా మీ భర్తకి తనపై తనకు నమ్మకం లేకపోయి ఉండాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.